ఇక్కడ మనకు ఇవ్వబడిన ప్రమేయం f of x is equal to x plus 2 whole square plus 1. ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అయినప్పుడే వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనకు ప్రమేయం యొక్క ప్రదేశం x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2గా ఇవ్వబడిందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన ప్రమేయానికి విలోమ ప్రమేయాన్ని కనుక్కుందాం. అంటే f ఇన్వర్స్ x అన్నమాట. పటంలో పూర్తి పరావలయాన్ని ఇచ్చి ఉన్నట్లయితే మనకు విలోమ ప్రమేయాన్ని కనుక్కోవడం సాధ్యపడదు. ఈ పరావలయాలను గురించి వచ్చే వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్రమేయానికి విలోమ ప్రమేయాన్ని కనుక్కుందాం. ఇచ్చిన ప్రమేయం లేదా ఫంక్షన్ను yకు సమానం చేయగా మనకి y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ముందు వీడియోలో చూసినట్లుగా ప్రమేయాన్ని y నుండి xకు నిర్వచిస్తున్నాను. ఈ ప్రమేయంలో x అనేది ప్రదేశం అవుతుంది లేదా డొమైన్ అనవచ్చు. xకు బదులుగా కొన్ని విలువలను ఇస్తే yకు విలువలు వస్తాయి. అంటే y వ్యాప్తి లేదా రేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే yని x పదాల్లో కనుక్కుంటున్నాం. కాబట్టి పై సమీకరణాన్ని ఇరువైపులా 1 తీసివేయగా మనకు y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. తర్వాత సమీకరణానికి ఇరువైపులా వర్గమూలం లేదా స్క్వేర్ రూట్ చేయగా మనకు రూట్ ఆఫ్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 వస్తుంది. కానీ ఇక్కడ రూట్ విలువ పాజిటివ్ తీసుకోవాలా లేదా నెగిటివ్ తీసుకోవాలా అని మీకు సందేహం రావచ్చు కదా. అయితే ఇచ్చిన ప్రమేయంలో కండిషన్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఉంది కదా. కాబట్టి స్క్వేర్ రూట్ విలువ పాజిటివ్ తీసుకోవాలి. అంటే రూట్ ఆఫ్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అన్నమాట. దీని గురించి మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో చూడొచ్చు. కాబట్టి కండిషన్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2ను తృప్తిపరచాలంటే మనము స్క్వేర్ రూట్ విలువ పాజిటివ్ x ప్లస్ 2గా తీసుకోవాలి. కాబట్టి రూట్ ఆఫ్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అవుతుంది. మీరు గమనిస్తే ఇచ్చిన నిబంధన x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే x మీద ఉంది. మరి y మీద కండిషన్ ఏమున్నది? గ్రాఫ్ను చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అయితే మనకు y యొక్క వ్యాప్తి ఏం వస్తుంది అంటే y ఎల్లప్పుడూ 1 కంటే పెద్దదిగా లేదా 1కి సమానంగా ఉంటుంది. ఇచ్చిన ప్రమేయంలో x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎల్లప్పుడూ 0 లేదా అంతకంటే ఎక్కువ అనుకుంటే మనకు ప్రమేయం యొక్క కనీసపు విలువ 1 అవుతుంది. కాబట్టి మనకు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అయినట్లయితే y అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ప్రమేయం యొక్క విలువ 1 కంటే ఎక్కువ లేదా సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాస్తాను. ఇదే మనం కనుక్కోవాల్సిన విలోమ ప్రమేయానికి ప్రదేశం లేదా డొమైన్ అవుతుంది. ఇచ్చిన ప్రమేయానికి డొమైన్ x అయితే దాని విలోమ ప్రమేయం లేదా ఇన్వర్స్ ఫంక్షన్కు డొమైన్ ఏమవుతుంది? y అవుతుంది. ఇక్కడ మనకు రూట్ ఆఫ్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఉంది. ఇరువైపులా 2ను తీసివేయగా మనకి రూట్ ఆఫ్ y మైనస్ 1 -2 ఈజ్ ఈక్వల్ టు x y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అన్నది వచ్చింది. ఇక్కడ xను y పదాలలో పొందినాము. దీన్ని x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ y మైనస్ 1 -2
y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాస్తున్నాను. పైన f of x is equal to y అనుకున్నాం కదా, అంటే f ఇన్వర్స్ y is equal to x అవుతుంది. కావున f ఇన్వర్స్ y is equal to అండర్ రూట్ y మైనస్ 1 మైనస్ 2గా రాయవచ్చు. f ఇన్వర్స్ y is equal to అండర్ రూట్ y మైనస్ 1 మైనస్ 2 y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వద్ద ఇదే మనకు కావలసిన విలోమ ప్రమేయం. ఈ ఇన్వర్స్ ఫంక్షన్ లేదా విలోమ ప్రమేయాన్ని x పదాలలో కూడా రాయవచ్చు. y బదులుగా ప్రమేయంలో ఏ విలువనైనా ప్రతిక్షేపించవచ్చు. xని ప్రతిక్షేపిస్తున్నాను. ఏం వస్తుంది అప్పుడు? f ఇన్వర్స్ x ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x మైనస్ 1 మైనస్ 2. ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వద్ద అని వస్తుంది. ఇదే విలోమ ప్రమేయం. దీనినే గ్రాఫ్లో గీసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా xకు కొన్ని విలువలను ఇస్తున్నాను. xకు ఇవ్వదగిన కనీస విలువ 1. ఇక్కడ x బదులు 1 ఇస్తే మనకు వ్యాప్తి -2 వస్తుంది. గ్రాఫ్లో గుర్తిస్తున్నాను. x is equal to 2 అయితే f ఇన్వర్స్ 2 ఎంత? -1 అవుతుంది. పాయింట్ను గ్రాఫ్లో గుర్తిస్తున్నాను. అలాగే x is equal to 5 తీసుకుంటే 5 మైనస్ 1 4. 4 రూట్ 2. 2 మైనస్ 2 0. అంటే 5 తీసుకుంటే 0 వచ్చింది. సో ఈ పాయింట్ 5,0 ఇక్కడ x అక్షంపై ఉంటుంది. ఆ విధంగా ఇన్వర్స్ ఫంక్షన్ గ్రాఫ్లో ఈ విధంగా వస్తుంది. ఇన్వర్స్ ఫంక్షన్ ఇంట్రడక్షన్ వీడియోలో మీరు y is equal to x రేఖ యొక్క గ్రాఫ్ను చూశారు కదా. గ్రాఫ్లో గీస్తున్నాను. మీరు గమనిస్తే రెండు ప్రమేయాల గ్రాఫ్లు ఒకదానికొకటి అద్దంలోని ప్రతిబింబాలుగా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ లైన్ పై 0 నుండి 5కి ప్రమేయం ఉంది. అలాగే ఇక్కడ ఈ రేఖపై 5 నుండి 0కి ప్రమేయం ఏర్పడింది. కాబట్టి ఇవి రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ అని అర్థమైంది కదా. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.